హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన రంగోలి కిచెన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రుచిత. నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్తోని సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ముగ్గురు పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ముగ్గురులోకి మనం సేమియాలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాలను మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాలను వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనకి స్వీట్కి తగ్గట్టు చక్కెర అలాగే యాలక్కాయల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కండెన్స్డ్ మిల్క్ వేసుకొని ఒక 2 నిమిషాలు సేమ్యాలను ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అంతే అండి, సేమియా పాయసం రెడీ అయిపోయినట్టే. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.